ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సిల్వర్. ఈ వీడియో ఎవరైతే చూస్తారో ఓపెన్ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com వెబ్సైట్ ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది కార్నర్లో, దాని మీద కర్సర్ పెట్టండి. కమోడిటీస్ వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ రియల్ టైం కమోడిటీస్ ఉంటుంది. అక్కడ సిల్వర్ మీద క్లిక్ చేయాలి మనం. ఈ సిల్వర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ $41.628 ఈ సిల్వర్ ఇప్పుడు లైవ్ నడుస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ డేస్ రేంజ్ 52 వీక్ రేంజ్ ఉంటుంది. డేస్ రేంజ్ వచ్చి 41.175, 41.993 అంటే హై లోకి అనమాట. ఇక్కడ మళ్ళీ 52 వీక్ రేంజ్ వచ్చి 27.545, 41.993. అయితే మనం చూడవలసింది ఏంటిది? ఇయర్లీ హై, లైఫ్ టైం హై, ఆల్ టైమ్ హై ఎట్లా తెలుస్తుంది? డేస్ రేంజ్ 52 వీక్ రేంజ్ ఈక్వల్ ఉన్నప్పుడు, అంటే ఈరోజు వచ్చింది. ఇప్పుడు డేస్ రేంజ్ వచ్చింది అంటే ఈరోజే హైలోకి వెళ్ళిందని అర్థం. 52 వీక్ రేంజ్ కూడా ఈరోజే ఉంది. అంటే ఉన్న ఏదైతే ఫిగర్ ఉందో, ఎక్కడైతే ఆ అంక ఉన్నదో, డేస్ రేంజ్ 52 వీక్ రేంజ్ రెండు ఈక్వల్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా ఆ రోజు ఆల్ టైమ్ హై, లైఫ్ టైం హై అన్నట్టు. సపోజ్ ఇప్పుడు 41.993 ఉంది. సపోజ్ మీరు చూసే టైంకి రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైతే చూస్తారో 41.993 కంటే ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అక్కడ లైఫ్ టైం హై అయింది. సపోజు డే రేంజ్ 41.993 కంటే తక్కువ ఉందనుకోండి, అంటే ఈ 41.993 ఆల్ టైమ్ హై అని అర్థం. అంటే మళ్ళీ అది దాటినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా చేంజ్ అయింది. ఇక మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏం చేయాలి? పేజ్ డౌన్ చేస్తే కొంచెం టెక్నికల్ అని ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్ మీద క్లిక్ చేయాలి. ఈ టెక్నికల్ అనాలిసిస్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సిల్వర్ వచ్చి ఇప్పుడు 1 minute, 5 minutes, 15 minutes స్ట్రాంగ్ బైలో ఉంది. 30 minutes న్యూట్రల్ ఉంది, అవర్లీ న్యూట్రల్ ఉంది. 5 hours స్ట్రాంగ్ బై, డైలీ స్ట్రాంగ్ బై, వీక్లీ స్ట్రాంగ్ బై, మంత్లీ స్ట్రాంగ్ బై. ఈ మధ్యకాలంలో మీరు బాగా విని ఉంటారు, గోల్డ్ ₹1,00,000 లోపు కూడా వచ్చినప్పుడు ఇంకా తగ్గుద్ది అని చాలామంది కొన్నారు. 1,00,000 దాటిపోయింది. ఇవాళ ఎప్పుడో 1,00,000 దాటిపోయింది. సిల్వర్ కూడా అంతే. 1,00,000 లోపు వచ్చినప్పుడు ఇంకా తగ్గుద్దని ఆలోచిస్తారు. 1,00,000 దాటిపోయినాక ఇప్పుడు ఈరోజు మనము అదే సిల్వర్ ప్రైస్ కనుక మీరు చూసినట్లయితే ఆల్ టైమ్ హై అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి హైదరాబాదు సిల్వర్ రేట్ అని, లేకపోతే ఏవైతే ఉందో మనం ఓన్లీ మామూలుగా ఇట్లా క్లిక్ చేయగానే మీకు చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని చూస్తే ₹1,36,100 చూపిస్తుంది. అంటే ఇప్పుడు అంతకుముందు 1,20,000 దాటినప్పుడు 1,20,000 దాటింది కిలో ఆల్ టైమ్ హై అన్న సిల్వరు. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఇక దిగేది లేదు. మళ్ళీ ఇప్పుడు 1,36,000 మళ్ళీ దిగినా కొంచెమే, కానీ ఓవరాల్గా ఏం చూపిస్తుంది? టెక్నికల్గా డైలీ, వీక్లీ, మంత్లీలు బైలోనే ఉంది. అంటే స్ట్రాంగ్ బైలో ఉంది. తగ్గినా మళ్ళీ పెరుగుతుందని చెప్తుంది గోల్డ్, సిల్వర్. ఇట్లా ప్రతిదీ మనం చూసుకోవాలి. అయితే మీరేం చూడాలి? ఇక్కడ ఏవైతే ఈ investing.comలోకి వెళ్ళినప్పుడు ఈ investing.comలో మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇది పెయిడ్ది ఉంటుంది, ఫ్రీది ఉంటుంది. మళ్ళీ మా దాంట్లో పెయిడ్ కాబట్టి అన్నీ మీకు చూపిస్తుంటుంది. ఇక్కడ మీరేం చేయాలి? ఇప్పుడు ఏదైతే పెయిడ్లోకి పోదలుచుకున్నప్పుడు మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి investing.comలో కనుక క్లిక్ చేసినట్టయితే అప్పుడు మీకు ఇవన్నీ చూపించడానికి వీలవుతుంది. అంటే లైవ్లో వస్తుంటాయి అన్నమాట. మామూలుగా లైవ్లో రావు. ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో, కొన్ని ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ ఫీచర్స్ కానీ, ఆ పారామీటర్స్ కానీ, ఆ ఇండికేటర్స్ కానీ, ఇవన్నీ కూడా 41.99 నుంచి 41.633 అంటే ఎంత? ఈ .9993 మైనస్ 6.28 మైనస్ చేయాలి. అంటే ఏంది? హై నుంచి డౌన్ అయిందని చెప్తుంది. ఇప్పుడు మన పని ఏంటిదిగా? బులియన్ మార్కెట్ ఏదైతే ఉందో గోల్డ్, సిల్వరే. మళ్ళీ మీరు ఒకవేళ సిల్వర్ గురించి చూడాలి అనుకుంటే ఈ ఎంసెక్స్ ఇండియాకి వెళ్ళాలి. ఎంసెక్స్ ఇండియాకి వెళ్ళి ప్రొడక్ట్స్ క్లిక్ చేసి ఇక్కడ బులియన్ ఉంటుంది. ఇక్కడ మనము సిల్వర్ అని ఉంది. ఇక్కడ ఈ బులియన్లో సిల్వర్కి వెళ్తే సిల్వర్ అంటే 30 kgs, సిల్వర్ మినీ అంటే 5 kgs, సిల్వర్ మైక్రో అంటే కేజీ. ఈ సిల్వర్ మీద కనుక మనం క్లిక్ చేసినట్టయితే సిల్వర్ యొక్క బ్రోచర్ వస్తుంది. సిల్వర్ బ్రోచర్ మీద క్లిక్ చేస్తే సిల్వర్ డిమాండ్ ఎంత, యూసేజ్ ఎంత, ప్రొడక్షన్ ఎంత, సప్లై ఎంత, ఏ ఇయర్లో ఎంతెంత సప్లై అయింది, ఏముంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ బ్రోచర్లో చూసుకోవచ్చు. మళ్ళీ పేజీ డౌన్ చేస్తే ఫీచర్స్, ఆప్షన్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ బ్రోచర్లో, పాంప్లెట్లో ఉంటాయి. ఇక మన పని ఏంటిది? ఈ గ్రాఫులు చూడాలి. ఇక్కడ సిల్వర్ ఇక్కడే చూపిస్తుంది 30 kgs, సిల్వర్ మినీ 5 kgs,
సిల్వర్ మైక్రో 1 కేజీ. అంటే ఏంది మైక్రో అన్నారు అంటే ఆ టర్మినాలజీ ఏంటిది కిలో అన్నట్టు. మినీ అన్నారు అంటే 5 కేజీలు. సిల్వర్ అన్నారు అంటే మెగాలు అంటారు. మెగా, మినీ, మైక్రో. మైక్రో కిలో, మినీ 5 కేజీలు, మెగా 30 కేజీలు. ఈ సిల్వర్ ఏదైతే ఉందో మెగా అనక్కర్లేదు, సిల్వర్ అంటే చాలు 30 కేజీలు అన్నట్టే. మినీకి మాత్రం మినీ అని అనాలి, లేకపోతే 5 కేజీలు కాదు, అది కిలో కింద 30 కిలోల కింద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరేం చేయాలి, ఇవి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మామూలు మార్నింగ్ నుంచి దీని టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. మన మార్కెట్లో వచ్చి మార్నింగ్ 9:15 to 3:30 వరకు ఉంటాయి. ఈ కమోడిటీస్ మార్కెట్ వచ్చి మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 11:30 వరకు ఉంటాయి. 6 నెలలు. ఒక 6 నెలలు 11:55 దాకా ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ నవంబర్లోనూ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. 11:55 దాకా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీకు మెసేజ్లు వస్తాయి. ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేట్లు, టైములు, ఎన్ని నెలలు ఉంటుంది. 6 నెలలు 11.5, 6 నెలలు 11:55. ఇలా ఇవి మీకు ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మన పని ఏంటిదంటే ఇక్కడే మనం ట్రేడింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. 30 కేజీలు, 5 కేజీలు, మళ్ళీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆప్షన్స్ వేరే కంటెంట్. ఇప్పుడు మనం ఈ గోల్డ్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ బదులు ఇక్కడ మనం గ్రాఫ్ సిల్వర్ పెట్టుకోవాలి. ఈ సిల్వర్ ఏదైతే ఉందో ఈ సిల్వర్ మనం 30 కేజీలు చేయొచ్చు. ఇక్కడ సిల్వరు అంటే ధర మాత్రం సమానంగానే ఉంటుంది. ధర మాత్రం అంటే కిలో అయినా 30 కిలోలైనా 5 కిలోలు ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఆ ఎక్స్పైరీ డేట్లను బట్టే ఇవి కూడా ప్రైసెస్ చేంజ్ అవుతాయి. మనం చూసుకోవాల్సింది ఏంటిది, ఇంట్రాడే చేస్తావా, ఇన్వెస్ట్మెంట్ చేస్తావా. ఇంట్రాడే చేస్తున్నావు 5 నిమిషాలు 15 నిమిషాలు గ్రాఫ్ పెట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు 1 hour 4 hours డీ గ్రాఫ్ అంటే డైలీ గ్రాఫ్, వీక్లీ, మంత్లీ ఇలా మనం పెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ లేదు అనుకుంటే అక్కడ టెక్నికల్ చూపిస్తుంది. టెక్నికల్లో స్ట్రాంగ్ బై ఉంది, వీక్లీ, మంత్లీ, డైలీ. మేము సింపుల్గా తగ్గినప్పుడు ఏం చేయాలి, మనం కొనుక్కొని ఉండాలి. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇది కూడా మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. గోల్డ్ కానీ సిల్వర్ కానీ. సిల్వర్ వచ్చేటప్పటికి మనకి కిలో 1,36,000 ఉంది. 1,36,000 ఏదైతే ఉందో దానికి సుమారుగా 13,000 ఎంతో అడుగుతుంది. 13,000, 15,000 ఉంటుంది. ధరలు పెరుగుతున్న కొద్దీ మార్జిన్ పెంచుతారు ఎక్స్చేంజ్ వాళ్ళు. ధరలు తగ్గుతూ ఉన్న కొద్దీ మార్జిన్ తగ్గిస్తూ ఉంటారు. మీ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో మనం ఇంట్రాడే చేస్తా అంటే మార్జిన్ ఇంట్రాడే చేయండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మంత్లీ ఎక్స్పైరీ వరకు ఉండండి. మార్జిన్ మాత్రం ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది దీనికి ఏవైతే ఉన్నాయో ఎక్స్పైరీ లెక్క. అంటే డెలివరీలు ఉండవు. డెలివరీలు ఉంటాయి కానీ మనం ఏం చేయాలి, ఆ ఎక్స్పైరీకి ముందు మొత్తం పేమెంట్ కనుక చేసినట్లయితే డెలివరీ తీసుకునే అవకాశాలు కూడా ఉంటుంది, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. అయితే మనం డెలివరీ తీసుకునే వాళ్ళం కాదు. కొనుక్కుంటే రేట్ వస్తే అమ్ముకుంటాము, తగ్గితే అంటే కొన్న తర్వాత తగ్గింది లాస్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ ఎక్స్పైరీ డేట్ వరకు మనం చూసుకొని ఎన్నిసార్లు అయినా కొనవచ్చు, ఎన్నిసార్లు అయినా అమ్మొచ్చు. ఇది సిల్వర్ యొక్క డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కానీ కావాలి అని అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేయాలి, మీ పేరు నాకు దయచేసి కాల్ చేయొద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ సిల్వర్ గురించి నేర్చుకుందాం అనుకుంటే మీకు నేర్పడం జరుగుతుంది. ఈ గోల్డ్ సిల్వర్ నేర్పాలి అంటే మీరు ల్యాప్టాప్ కంపల్సరీ. రెండోది దీంట్లో కూడా సెమీ ఆల్గో ఉంది, ఆల్గో ఉంది, ఏఐ టూల్స్ ఉన్నాయి. సెమీ ఆల్గో అయితే బైసర్ డైరెక్ట్ మనకే ఇస్తుంది, మనకే చూపిస్తుంది, మనమే చూసుకోవచ్చు, మనమే దాన్ని ఫాలో అయిపోయి మనమే ఎంటర్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.